జీ తెలుగు న్యూస్ ఎఫెక్ట్ బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కదిలింది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నిన్న ఉదయం అల్పాహారం తింటున్న సమయంలో ఓ విద్యార్థి పళ్లెంలో బొద్దింక వచ్చింది. విద్యార్థులు పడుతున్న సమస్యలపై జీ తెలుగు న్యూస్ స్పందించి వార్త వేయగానే యాజమాన్యం మేల్కొంది. ఆర్జీయూకేటీ బాసర అమ్మేసే సంఘటనపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార నాణ్యత విషయాల్లో ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన వర్సిటీ యంత్రాంగం దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను తేల్చేందుకు తక్షణమే ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలలుగా క్యాంపస్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగలేదని, ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటన అటు విద్యార్థులను ఇటు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అధికారులు తెలిపారు. క్యాంపస్లోని మెస్సుల నిర్వహణకు సంబంధించిన విషయాలపై ఇక నుంచి మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మెస్సులో ఆహార భద్రతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఇప్పటికే ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేశామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ మెస్సుల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని వివరించారు. ఈ విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. క్యాంపస్లోని అన్ని మెస్లలో ఆహార భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సుమారు 9,000 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయం వద్ద వైసీపీ నేతలు నిరసనకు దిగారు. సచివాలయంలో ఏపీ ఎన్నికల అధికారిని కలిసిన వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. హైదరాబాద్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వివాదం కోసం రాలా, మేము ప్రజల గొంతుని కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలను ప్రజలకు చెప్పడానికే మేము వచ్చామనే భావంతో అక్కడికి వెళ్ళాం. సమావేశం మందిరం ఉంది, అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అక్కడ లేదంటారు. ఏ దిశగా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మేము శాసనమండలి సభ్యులుగా మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని శాసనమండలి సభ్యులుగా మాకు గొంతెత్తి మాట్లాడటానికి కూడా ఈ సెక్రటరీ పరిసరాల్లో మాట్లాడడానికి మాకు అవకాశం లేదా? మేమేదో రాజకీయపరమైనటువంటి అంశాలతో మాట్లాడాలని కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు సరదరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన ఇవాళ కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలనే మీడియాతో మాట్లాడాలి.